భవిష్యత్తు కోసం బలమైన పునాది, విద్యకు నూతన దిక్సూచి వికాస్ స్కూల్స్. నర్సరీ నుండి 5వ తరగతి వరకు క్రిస్టల్స్ కరిక్యులంతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ విద్య. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఆల్ ఇండియా సైనిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో గుంటూరు జిల్లాలో హైయెస్ట్ 253 మార్కులు సాధించి, నవోదయలో సీటు సాధించి, ఒలింపియాడ్ ఎగ్జామ్స్ లో గోల్డ్ మెడల్స్ తో నంబర్ 1 గా నిలిచిన వికాస్ స్కూల్స్. యూకేజీ నుండే కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ట్రైనింగ్, రైటివిటీ నేషనల్ లెవెల్ 2nd ప్రైజ్. నర్సరీ అండ్ ఎల్కేజీ పిల్లల కోసం ప్రత్యేక నాప్ టైమ్ బెడ్స్ సౌకర్యం, స్మార్ట్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, లైబ్రరీ, స్పోర్ట్స్, కరాటే, చెస్, డాన్స్, క్రిస్టల్స్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ తో సైన్స్ ఫేర్ అండ్ క్రియేటివిటీ హ్యాండ్స్ ఎక్స్పో ద్వారా ప్రాక్టికల్ లెర్నింగ్. అడ్మిషన్లు జరుగుతున్నవి. గర్ల్స్ అండ్ బాయ్స్ సెపరేట్ ఏసీ హాస్టల్ ఫెసిలిటీ. వికాస్ స్కూల్స్, శ్యామల నగర్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్ లో శిరస్త్రాణం ధరించని వాహనదారులకు అవగాహన కల్పిస్తూ శిరస్త్రాణం ధరించి ప్రయాణం చేస్తున్న వాహనదారులకు కొబ్బరి నీళ్లు, చాక్లెట్స్ ఇచ్చి అభినందించారు చీరాల 1వ పట్టణ సిఐ సూర్యపల్లి సుబ్బారావు సిబ్బంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? హెల్మెట్ ఎందుకు వస్తున్నారు? తీసుకొస్తున్నారా? తీసుకెళ్ళు, నీకే అది. చంద్రబాబు ఏ ఊరు? ఎవరిపాలమా? ఏం చేస్తుంటావు? పీడీనా? తాగాలి. అనుకున్నా కూడా ఇలా ఇంటి వల్ల కొంచెం ఎంకరేజ్ చేశారు జనాన్ని. నాకైతే ఇదైతే పాలసీ అనేది చాలా నచ్చింది. కాదు దానికన్నా కూడా హెల్మెట్ పెట్టి ముందు మన సేఫ్టీ బాగా చూసుకోవాలి. మనం హెల్మెట్ పెట్టుకుంటే ఏంటంటే కొంచెం ముందు మన సేఫ్టీ, మన కోసం మన ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు. సో నేనైతే ఇక్కడే కాదు, మాకు ఎంత నా స్కూల్కి నేను తోటపూరలో చేస్తాను, పని చేస్తాను. నాకు జస్ట్ అంతా మా ఊరి నుంచి 6 కిలోమీటర్లు. నన్ను చాలామంది ఏంది ఇక్కడ కొద్ది దూరం కూడా హెల్మెట్ పెట్టుకొస్తున్నాను అంటూ ఉంటారు. నేను అంటే 3 పూటలు తిరుగుతూ ఉంటాను. అయినా కానీ ప్రతి పూట హెల్మెట్ పెట్టుకుంటూనే ఉంటాను. ఎందుకంటే మన సేఫ్టీ మన ముఖ్యం. గ్రామ పంచాయతీ ఆస్తులను పరిరక్షించుకుంటూ గ్రామ పంచాయతీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం ప్రత్యేక అధికారి డిప్యూటీ ఎంపీడీఓ జొన్నలగడ్డ వినయ్ బాబు ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలో అనధికారికంగా ఉన్న నీటి పంపు కనెక్షన్లు తొలగించాలని, నూతనంగా నిర్మించిన గృహాలకు ఇంటి పన్ను వేసి పంచాయతీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. ఎక్కడెక్కడ పనులు ఉన్నాయి, ఏమేం చేయాలా, గ్రామ డెవలప్మెంట్ కోసం మనం ఎట్లా విధంగా పనిచేయాలని ఒక ప్రణాళిక ఉండాలి. మరి ఇంటి పనులు వసూలు చేయడం ముఖ్యం. గ్రామ పంచాయతీలో డెవలప్ కావాలంటే ఇంటి పనులు మెయిన్. కుళాయి పనులు, దొంగ కనెక్షన్లు ఏమంటే తొలగించాలి. ఎక్కడన్నా దొంగ కనెక్షన్లు ఉన్నాయి. ఒకసారి ఇది ట్యాక్స్ కట్టకుండా మనకి చేసే కనెక్షన్ ఉన్నాయి. గుర్తించి వార్డులు వాళ్ళకి తిరిగి స్టాఫ్ ఉన్నారు కాబట్టి గుర్తించి వాళ్ళ చేత ట్యాక్స్ కట్టించాలి. మెయిన్ ఇంటి పన్నులు చాలా ఏళ్ళకి, కొత్త ఇళ్ళకి కూడా ఇలా ట్యాక్స్లు వేసి గ్రామ పంచాయతీకి వనరులు పెంచుకోవాలి. ఇది ఆదాయం పెంచుకోవాలి. ఆదాయం పెంచితే జీతాలు వచ్చేది, డెవలప్మెంట్ అయ్యేది. అదేవిధంగా డెవలప్మెంట్కి ఈ చెరువు ఉంది, పంచాయతీ చెరువు డెవలప్ చేయాలా. మండల పరిషత్ నుంచి 5 లక్షలు ఇచ్చాం అంటే గ్రామ పంచాయతీ నుంచి కూడా 50% నిధులు ఇచ్చి మనం డెవలప్ చేసుకుంటాం. అదేవిధంగా వాటర్ ట్యాంక్ ఉంది, మన దాదాపు 15 సెంట్లు ఇచ్చాడు ఆయన. వాటర్ ట్యాంక్ రిపేర్ చేయించి మరి దాన్ని ఇండియా తెచ్చుకున్నట్టే
దానికి కూడా వాటర్ ట్యాంక్కి కొంచెం డ్యామేజ్ వచ్చింది. దానికి అవసరమైన ఖర్చులు మండల పరిషత్తు కూడా సగం భరాయించింది, పంచాయతీ కూడా సగం భరాయిస్తే మనం దాన్ని కూడా శుభ్రం చేసుకుంటే దాదాపు ఒక 10-15 సంవత్సరాలు దాన్ని ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. అదే కొత్త ట్యాంక్ కట్టాలంటే ₹1 కోటి అవుతుంది, వాళ్ళ పరిస్థితి బాగలేదు. కాబట్టి ఈ యొక్క సమన్వయంతో మండల పరిషత్తు ప్లస్ గ్రామ పంచాయతీ 50-50 దాంట్లో మనం శుభ్రం చేసుకుంటే అది కూడా వేసి మరి అక్కడ స్థలదాత ఇచ్చిన పేరు కూడా లేదు కనీసం పాపం. ఆ స్థలదాతలు ఒక కుటుంబ సభ్యులు అడిగారని మన మధ్యకాలంలో దాన్ని కూడా డెవలప్ చేసి కాస్త పోలీసు రాజేశ్వరి గారి పేరు కూడా దాన్ని అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సలహా. అట్లాగే గ్రామాల్లో మాదీపల్లో రోడ్లు కానివ్వండి, కరెంటు కానీ ఈ విధంగా డెవలప్ చేసుకుని గ్రామంలో ఎమ్మెల్యే గారి సహకారంతో మనందరం చేస్తూ కృషి చేద్దామని కోరుకుంటూ వ్యవహరిస్తున్నటువంటి మన స్పెషల్ ఆఫీసర్ గారికి దానికి ఇచ్చేసిన అంగన్వాడీ వాళ్ళందరికీ అలాగే సచివాలయ సిబ్బంది అందరికీ గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ గ్రామ సభ జరుగుతూ ఉంది కాబట్టి దానిలో గ్రామ సభలో ఎన్నో సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ సమస్యలు కూడా మీరు తెలియపరచుకోవచ్చు. అలాగే మన ఎంపీపీ గారు వాటర్ ట్యాంకుకి సగం డబ్బులు ఇస్తామన్నారు. ఆ యొక్క వాటర్ ట్యాంక్ కట్టించుకొని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పని ఇండ్ల జాబితా ఇండ్ల గణన కార్యక్రమం సిబ్బంది పగడ్బందీగా నిర్వహించాలని మండల తహసీల్దార్ కోజుపూడి నెహ్రూ బాబు అన్నారు. మండల కేంద్రం అమృతలూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం మొదటి బ్యాచ్ శిక్షణకు ఇంటి గణనపై శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మే 1వ తేదీ నుండి చేపట్టే జనాభా వివరాల సిబ్బంది సక్రమంగా సేకరించాలని అన్నారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు సేకరించడం జరుగుతుంది. ఈ జనాభా లెక్కలు సేకరించడం వలన లాభాలు ఏంటి అంటే మన జనాభా ఎంత ఉంది, ఈ జనాభాకు అనుగుణంగా మన యొక్క బడ్జెట్ని ఏ విధంగా తీసుకోవాలి, అందులో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఎంతమంది దళితులు ఉన్నారు, ఎంతమంది అక్షరాస్యత ఉంది, ఇటువంటి అంశాలన్నీ కూడా మనకి తెలుస్తాయి. కాబట్టి ఈ జనాభా లెక్కలు అనేవి కంటిన్యూగా ప్రతి 10 సంవత్సరాలు. అయితే మనము ఈ 3 రోజులు ట్రైనింగ్లు నేర్చుకునే దానిలో ముఖ్యంగా మీకు ఇచ్చిన పుస్తకాన్ని శ్రద్ధగా తెలుసుకోవాలి, చదవాలి. అది చదివితేనే మనకి క్లారిటీ వస్తుంది. ఈ 3 రోజుల్లో అంటే ఈ రోజు మీరు తీసుకెళ్ళిన తర్వాత పూర్తిగా చదవండి. కాబట్టి మనకున్న డౌట్ను ఇక్కడే క్లారిటీగా తెలుసుకుని మీరు రావాలి. అయితే ఇప్పుడు ఈ ట్రైనింగ్లో మనము 2 రకాలుగా సర్వే చేయడం జరుగుతుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే మనమే ఇంటి దగ్గర నుండి మన మొబైల్ ఫోన్లో స్వయంగా మనందరం కూడా మన ఇంట్లో ఇచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తాం. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం కర్లపాలెం ప్రాథమిక ఆరోగ్య వైద్యశాలను కర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్పిటల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోగులకి డాక్టర్లు అందుబాటులో ఉండాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన 108 వెహికల్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోపినాథ్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నమస్కారములు. మనకి కర్లపాలెం మండలంలో హెడ్ క్వార్టర్ అయినటువంటి కర్లపాలెంలో 108 వాహనము 24 గంటలు అందుబాటులో ఉంటుంది. కాబట్టి కర్లపాలెం మండలంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరూ కూడా ఈ 108కి కాల్ చేసి ఎమర్జెన్సీ సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఈ 108 వాహనం ద్వారా కాల్ చేసి ఉపయోగించుకోవాల్సిందిగా తెలియపరచమైంది. అదేవిధంగా మనకి ఎమర్జెన్సీ సేవలు అనగా ఈ పాము కాటు, తేలు కాటు, అదేవిధంగా మందు తాగినటువంటి వాళ్ళు, ప్రెగ్నెన్సీ స్త్రీలు, ఇంకా ముఖ్యమైనటువంటి ఇంకా అత్యవసర సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా గ్రామంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోని ప్రజలందరూ కూడా 108కి కాల్ చేసి ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా కర్లపాలెం మండలంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది. ఇక్కడ ఎప్పుడు కూడా డాక్టర్లు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఏదన్నా ఆ వైద్యము అక్కడ ఏదన్నా పెద్ద హాస్పిటల్కి రిఫర్ చేయాలంటే ఎమ్మటే 108 ద్వారా పంపిస్తారు. కాబట్టి కర్లపాలెం మండలంలో ఉన్నటువంటి యాదిలి, అదేవిధంగా ప్యార్లి, అదేవిధంగా చింతాయపాలెము, గణపవరము, పాతనందాయపాలెము ఇవన్నిటిలో కూడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఎండాకాలం వచ్చింది కాబట్టి ఎండలకి ఏదైనా పనులు ఉంటే ప్రజలందరూ కూడా 11 గంటల లోపలే వాళ్ళ పనులు ముగించుకొని సాయంత్రం 3 గంటలకి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకోవాలను. అదేవిధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. మెడికల్ అంతా కూడా మందులు కూడా అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కర్లపాలెంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ వైద్య సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా తెలియపరచారు. మెడికల్ ఆఫీసరు నేను ప్రజలకి తెలియపరిచేది ఏందనగా ఎమర్జెన్సీ 108 మీకు అర్ధరాత్రి అపరాత్రి ఏమైనా ఇబ్బంది వచ్చినా కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, పాయిజన్ కేసులు, తర్వాత పాము కాటు, స్నేక్ బైట్స్ ఏదైనా కానీ ఇబ్బంది ఉన్నా, ఏదైనా కార్డియాక్ అంటే గుండె ఏదైనా నొప్పిగా ఉన్నా కానీ 1 అవర్ లోపే మనం హైయర్ సెంటర్కి తీసుకెళ్ళాలి. ఇక్కడికి వస్తే ప్రాథమికంగా చికిత్స అందించి మీకు రిఫరల్ వెంటనే 108 ద్వారా మన బాపట్ల ఏరియా హాస్పిటల్ అక్కడ ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళు. యాదలి గ్రామం అభివృద్ధికి ప్రముఖ వ్యాపారవేత్త గుర్రం రెడ్డి సత్యనారాయణ P4 పథకంకు ₹1 కోటి ఇవ్వడం అభినందనీయమని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఇటీవల వేమూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో యాదలి గ్రామానికి చెందిన గొమ్రెడ్డి సత్యనారాయణ గ్రామ అభివృద్ధి కోసం ₹1 కోటి చెక్కును అందజేశారు. ఈ రోజు కర్లపాలెంలో దీనిలో భాగంగా గ్రామాభివృద్ధిపై మండల పరిషత్ కార్యాలయంలో కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. గ్రామంలో హిందూ శ్మశాన వాటిక, ప్రహరీ గోడ నిర్మాణం, శ్మశాన వాటికలో షెడ్ల నిర్మాణం, ఆర్చి నిర్మాణం, పార్క్ అభివృద్ధి, రోడ్డు నిర్మాణంలో చేపట్టాలని కమిటీ సభ్యులు తీర్మానం చేశారు. యాదలి గ్రామంలో హిందూ శ్మశాన వాటికి సంబంధించిన అత్యాధునికంగా ఆధునీకరణ చేయాలనే ఉద్దేశంతో మన గుండ్రెడ్డి సత్యనారాయణ గారు నిర్ణయించుకున్నారండి. వారు ఆ గ్రామంలో పుట్టి పెరిగారు కాబట్టి ఆ గ్రామానికి ఏదో ఒకటి మంచి చేయాలి. ప్రభుత్వం యొక్క ఏదైతే మనకి P4 అనేది ప్రవేశపెట్టారో అందులో భాగంగానే సత్యనారాయణ గారు ఈరోజు ఆ గ్రామంలో హిందూ శ్మశాన వాటికి ఒకటి, అలాగే అక్కడికి వెళ్ళే రోడ్డు సీసీ రోడ్డు కొంతమేరకేమో సైట్స్ స్ట్రెంథెన్ చేయటం, ఇంకొంత కొత్త రోడ్డు వేయటం. రోడ్డు వరకు హిందూ శ్మశాన వాటికి వరకు మనకి మొత్తం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, అలాగే అక్కడ మనం ఆ పోస్ట్ క్రిమేషన్, అలాగే బరియర్లు మనకి క్రిమేషన్ చేయడానికి మొత్తం అవన్నీ సారు అట్లాగే ఒక బిల్డింగ్ అక్కడ చిన్న గది ఏర్పాటు చేయడానికి ఇట్లా మధ్యలో ఒక పేవ్మెంట్ లాగా తయారు చేసి ఖాళీ స్థలం మొత్తం చక్కగా గార్డెనింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి దీనికి ఖర్చుతో ఎంత ఇద్దరే సంబంధం లేకుండా పూర్తిగా దాన్ని ఒక అందుబాటులో తెచ్చే వరకు సారు నిర్ణయించుకున్నారు. కాబట్టి అది ఈరోజు దానికి సంబంధించి అధికారులు అలాగే ఆ గ్రామంలో ఉండే పెద్దలు అందరూ కలిపి ఒక కమిటీకి ఏర్పాటయ్యి ఏం జరిగింది ఏంటనేది ఆ గ్రామంలో ప్రజలకు కూడా తెలియాలి. ఫస్ట్ అధికారులకు ఎటు తెలిసిద్ది, కానీ ఆ గ్రామంలో ఉండే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే వారు చేసిన పని మంచి పని ప్రజలందరూ కూడా తెలిస్తే దీన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంకేదైనా మనకు ఆ గ్రామంలో మంచి పని జరిగే అవకాశం అనేది సత్యనారాయణ గారి మెయిన్ ఉద్దేశం. అందువల్ల దీన్ని పారదర్శకంగా చక్కగా ఎక్కడ ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా చేయాలని ఒక కమిటీగా ఆ గ్రామస్తులలో అక్కడ ఉండే నాయకుల్ని కమిటీ సభ్యులుగా పెట్టారు. కాబట్టి ఈరోజు దాని గురించి సమావేశం అయ్యి నెక్స్ట్ ఇక మనకి
కలెక్టర్ గారి పర్మిషన్తో మనం దాన్ని ఒక రోజు మంచి రోజు చూసి శంకుస్థాపన కార్యక్రమం చేసి పనులన్నీ ఇక మ్యాక్సిమం వన్ మంత్ మ్యాక్సిమం 1.5 మంత్లో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ గ్రామంలో పుట్టి బాగా మంచి పై స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో P4 అనే కార్యక్రమం దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంకొంతమంది రావాలని కోరుకుంటున్నాం. బాపట్ల జిల్లా కల్లపాలెం మండలంలో స్థానిక కల్లపాలెం ఎంపీడీఓ ఆఫీస్ లో 2వ రోజు జనగణన సర్వేపై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్ఓ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ప్రతి ఒక్కరూ కూడా సర్వేను సక్రమంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది ఆర్పీలు రాజేష్, హరోను తదితరులు పాల్గొన్నారు. బయట నుంచి వచ్చినటువంటి బంధుత్వం లేనటువంటి వాళ్ళు కానీ సపోజ్ కొంతమంది ఏమీ ఉండదు అక్కడే ఉండటం అయితే వాళ్ళు కూడా లెక్కలో కుటుంబ సభ్యులు కానీ లెక్కలోకి వస్తారు. నెక్స్ట్ కాబట్టి ఆ సభ్యులు ఎవరు ఉన్నారు ఏంటి అనేది మనం చూసుకోవాలి. అంటే జస్ట్ నెంబర్ ఇది కూడా కుటుంబ యజమాని పేరు అని అంటే ఆ కుటుంబం మొత్తం మీద ఎవరైతే మరి కుటుంబ యజమానిగా ఎవరినైతే నామినేట్ చేస్తారో ఈయనే సార్ మా ఇంట్లో పెద్ద, అసలు నిర్ణయాలన్నీ ఈయనే తీసుకుంటాడు అని చెప్పేసి చెప్తారు. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే కుటుంబ పెద్ద. వాళ్ళు పురుషులన్నా అవ్వచ్చు, స్త్రీలన్నా అవ్వచ్చు, ఎవరైనా కానీ సరే మనం వచ్చేసరికి వాళ్ళు వచ్చేసి స్త్రీల అనేటటువంటిది నెక్స్ట్ క్వశ్చన్. చాలా జాగ్రత్తగా ఎస్సీ, ఎస్టీ, అదర్స్ మనకి త్వరలో వచ్చేసరికి బీసీలకు సంబంధించినటువంటి జనగణన అనేది జరిగింది. అందుకోసమని చెప్పేసి మనకి ఇక్కడ బీసీ జనగణన గురించి అసలు వాడు అంటే బీసీనా అనే ఆప్షనే లేదు. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, కేవలం 3 వాడు ఎస్సీ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాడ, ఎస్టీ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాడ, ఈ 2 కాకపోతే ఇక వాడు ఏది చెప్పినా కానీ సరే అది ఇతరుల కిందకే వెళ్ళిపోయింది. మనకి ఎస్టీ వచ్చేసరికి హెచ్ఎల్ఓ యాప్లో ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎస్సీ ఉపకులాలు ఏవైతే వస్తాయో వాడి మొత్తం కూడా వాళ్ళే మనకి యాప్లో ఇచ్చేసారు. ఇప్పుడు వాడు పలానా కులం అని ఉండింది అంటే ఒక ఎస్సీలోనే చాలా కులాలు ఉన్నాయి. మనకి ఎక్కువగా తెలిసింది ఏంటంటే మాదిగా ఈ 2 తెలుసు. కొంతమంది ఆదివాసి చాలా రకాలైనటువంటి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏ క్యాస్ట్ అనేది చెప్తున్నారు. ఇంకోటి వచ్చేసరికి అతను హిందువు అవునా కాదా. సపోజ్ చర్చికి వెళ్తున్నారు కానీ వాళ్ళకి వచ్చేసరికి మనకి చర్చికి వెళ్తున్నారు కదా అని కాదు, మనం వాళ్ళని ఎట్లా చూస్తాము, వాళ్ళు హిందువుగా ఉన్నారా లేదా. హిందూ, బౌద్ధ, సిక్. ప్రార్థించే పెదవులు చేతుల కన్నా మంచి మనసు, దానగుణం, మానవత్వం ఎంతో గొప్పదని రుజువు చేశారు నాగండ్ల వెంకట్రావు. వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా చిలుకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలంలోని గణపవరం గ్రామంలో బొడ్రాయి సమీపాన షేక్ సుబానీ సాహెబ్ ఖాసింబీలు ఉదాంతం. ఈ దంపతులు కట్టిక పేదరికంతో పాటు ఆరోగ్య సమస్యలతో క్యాన్సర్ వ్యాధితో ఖాసింబీ, ఆమె భర్త రక్తహీనతతో దానివల్ల ఆయాసం, రొప్పుతో ఇద్దరు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం మిత్రుల ద్వారా తెలుసుకున్న చిలుకలూరుపేట రూరల్ మండలంలోని గొట్టిపాడు గ్రామానికి చెందిన బైండ్ల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు నాగండ్ల వెంకట్రావు గొప్ప హృదయంతో స్పందించి వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి ఇంటి అవసరాలు మరియు మందుల ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు అందించారు. నమస్కారం అండి, నా పేరు నాగండ్ల వెంకట్రావు, బైండ్ల సంఘం అధ్యక్షుడిని, చిలకలూరుపేట నియోజకవర్గం, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లా, గణపవరం గ్రామంలో షేక్ సుబానీ గారు, కాసింబీ గారు వీళ్ళు ఆర్థికంగానే కాకుండా ఆరోగ్య సమస్యలతోటి క్యాన్సర్ బాధితులండి. వీళ్ళకి ఏదైతే ఆర్థిక సహాయం చేసేదానికి క్యాన్సర్ పేషెంట్లు కాబట్టి నా వంతు సహాయంగా వీళ్ళకి ఒక 10,000 రూపీస్, ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయటం జరుగుతుంది. ఎందుకంటే మానవతా దృక్పథంతో ఏదైతే ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయో మన తోడబుట్టికో మన తోటి సహచరులు ఎవరైనా ఆపదలో ఉంటే మన వంతు సహాయంగా మానవతా దృక్పథంతో ఒక క్యాన్సర్ పేషెంట్ అయినటువంటి కాసింబీ గారు కోలుకొని పూర్తి ఆరోగ్యంతో కోలుకునేంత వరకు మా వంతు సహాయంగా ఎంతో కొంత
మెడిసిన్ పరంగా కానీ ఈ హాస్పిటల్ పరంగా కానీ సహాయం చేయటానికి చేయించడానికి కూడా సిద్ధంగా ఉండాలండి. ఇలాంటి వాళ్ళని మనం పోగొట్టుకోకూడదు. డబ్బు లేక ఆర్థికంగా ఇబ్బంది ఉండొచ్చు, కానీ మనిషిగా మానవత్వం చాటుకోవాలనేదే ఒక గొప్ప ఉద్దేశంతో సహాయం చేయటం జరుగుతుంది. ఇంకా కొంతమంది దాతలు ఎవరైనా ఉండి వాళ్ళకి సహాయం చేయాలని, వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టాలని, మనుషులుగా అందరి హక్కు బతకటం అనేది, ఏదైనా ఆర్థిక సహాయం అనేది వాళ్ళకి వాళ్ళ ప్రాణాలను ఎంతో కొంత కాపాడుతుంది కొన్ని రోజులు ఉండటానికి. ఇలాంటి మంచి కార్యక్రమం చెయ్యాలని మా వంతు సహాయంగా వాళ్ళకి అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే అండి. ఇప్పుడు ఏదైతే ఇలాంటి కార్యక్రమాన్ని మా ఫ్రెండ్ అయినటువంటి సిసి న్యూస్లో పనిచేసే వాసు నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి, అతని ద్వారా తెలుసుకొని ఇలాంటి సహాయం, అతను మంచి మనసుకి మంచి హృదయానికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఎవరో ఒకరి ద్వారా, స్నేహితుల ద్వారా ఎంతో కొంత హెల్ప్ చేయించి ఇలాంటి ప్రాణాలను కొన్ని కాపాడగలిగే ఒక మంచి మనసు ఉన్నందుకు వాసుకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 ముక్కల జగన్ పార్టీ జెండాలేమితో బాధగా ఉండడం చూసి చలించిపోయిన నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తన వంతు సాయంగా కొత్త జెండా నమూనా తయారు చేసి మీడియా ద్వారా వారికి గురువారం నవతరం పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. స్వంతంగా పార్టీ పెట్టుకోలేక శివకుమార్ వద్ద పార్టీని అరువు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మావిగన్ పేరుతో ప్రజల్లోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నానికి తన వంతు మద్దతుగా జెండా నమూనా ప్లాన్ బి కింద ఉపయోగించుకునేందుకు ఆయన అందిస్తున్నట్లు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. మీడియా మిత్రులందరికీ కూడా నవతరం పార్టీ నుండి మీ రావు సుబ్రహ్మణ్యం నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పేరుని ప్లాన్ బి కింద మావిగన్ గా మార్చుకోమని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సూచించడం జరిగింది. ఆ తర్వాత రాజధాని అమరావతి పేరు మార్చడం కుదరదు, అవసరమైతే ప్లాన్ బి కింద మీ పార్టీ పేరుని మీరు మావిగన్ గా మార్చుకోండి అని చెప్పి నవతరం పార్టీ నుంచి వారికి సూచన చేయడం జరిగింది. అయితే వారు ఈ సూచన పట్ల ఎటువంటి స్పందన కూడా వారు తెలియజేయలేదు. దానికోసం అని చెప్పి నవతరం పార్టీ నుండి మేమే బాధ్యత తీసుకొని వారి పార్టీ కోసం అని చెప్పి ఒక జెండాని తయారు చేయడం జరిగింది. దీన్ని మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జెండాని పంపిస్తా ఉన్నాం. మీడియా ద్వారా మీరందరూ కూడా ఈ జెండాని జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు చూడొచ్చు, ఈ జెండాలో మూడు గుర్తులు పెట్టాం. గతంలో మనకి కమ్యూనిస్ట్ పార్టీకి సుత్తి కొడవలి నక్షత్రం ప్రజల పక్షాన పోరాడతారని చెప్పి ఒక సింబల్ ఉండేది. మరి ఈ రోజు ప్రజలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంది. అందుకని ఆయన కోసం ఈ ప్రత్యేకమైనటువంటి జెండాను డిజైన్ చేశాం. మీరు చూడొచ్చు, ఇక్కడ గొడ్డలి, కోడికత్తి, గులకరాయి, రక్తంతో కూడినటువంటి ఒక రౌండ్ సర్కిల్లో ఈ 3 గుర్తులతోటి కింద మావిగన్ అనేటువంటి పేరు వచ్చేదాకా మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్లాన్ బి కింద ఈ జెండాని తయారు చేసి మరి కూటమి తరపు నుంచి, నవతరం పార్టీ తరపు నుంచి ఈ జెండాని వారికి బహుకరించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం ఒక విషయం ఆలోచిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తయారయ్యారంటే చెప్పటానికి వీలైనటువంటి చాదస్తంతో ఆయన తయారైపోయారు. ఆయన పార్టీ శివకుమార్ అనేటువంటి వ్యక్తి పెట్టినటువంటి పార్టీ. కనీసం సొంతంగా పార్టీ కూడా పెట్టుకోవడం చేతకానటువంటి వ్యక్తి ఈ రోజు రాజధాని అమరావతికి ఏ పేరు పెట్టాలి అనేటువంటి విషయాన్ని ఆయన సూచించడం అనేది నిజంగా హాస్యాస్పదంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మరి ప్లాన్ బి కింద మీరు మాత్రమే కాదు సూచనలు చేసేది, మేము కూడా సూచనలు చేస్తాం. మీరు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజల్ని పక్కదో పట్టించే విధంగా ఆడినటువంటి డ్రామాలు. పల్నాడు జిల్లా కారంపూడి మండలం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం నందు
ప్రజా దర్బార్ మాచల్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి నిర్వహించారు. ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడమే ప్రజా దర్బార్ యొక్క ముఖ్య విషయమని తెలిపారు. కానంపూడి మండలం ప్రజలంతా వచ్చి తమ సమస్యలను వివరించడం జరిగిందని, వాటిని త్వరలోనే పరిష్కరించడం జరుగుతుందని ఆయన అన్నారు. దేశ ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కోరారు. గురువారం స్థానిక క్యాంపు కార్యాలయం సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియల ద్వారా ఆన్లైన్ తన వ్యక్తిగత వివరాలను పోర్టల్లో నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధికి పునాది వేసే అత్యంత కీలకమైన కార్యక్రమం జనాభా గణన 2027 అని చెప్పారు. ఏప్రిల్ 17 నుంచి 30వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలందరూ స్వయంగా మొబైల్ ద్వారా స్వయంగా వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. మాచర్ల నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ఒక ముఖ్యమైన సమాచారం మీతో పంచుకుంటున్నాను. మన దేశ అభివృద్ధికి పునాదులు వేసే అత్యంత కీలకమైన కార్యక్రమం జనాభా గణన 2027. ఈ గణన ద్వారా ప్రభుత్వానికి ప్రజల సంఖ్య, వారి జీవన స్థితిగతులు, గృహ పరిస్థితులు, విద్య, ఉపాధి వంటి అనేక అంశాల మీద స్పష్టత వస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి వీలవుతుంది. ఈ నేపథ్యంలో రేపటి నుండి అంటే 17వ తారీఖు ఏప్రిల్ 17 నుంచి మొదటి దశ ప్రారంభమవుతుంది. ఈ దశలో స్వీయ గణన అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్, మీకు మీరుగా మీ వివరాలను పొందుపరిచే ఒక కార్యక్రమం జరగబోతోంది. ఇండ్ల జాబితా మరియు గృహ గణన కార్యక్రమం చేపట్టబడుతుంది. ఈ ప్రక్రియలో పౌరులు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే సదుపాయం 34/2026 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ జనగణన ఎందుకు ముఖ్యమైనది అంటే ప్రభుత్వ పథకాలు సరైన లబ్ధిదారులకు చేరటానికి ఒకటి, పాఠశాలలు, ఆసుపత్రులు, రహదారులు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి, అలాగే ఉపాధి అవకాశాలు పెంచడానికి, భవిష్యత్తులో మనం ఏం చేయాలనే ప్రణాళికల్ని రూపొందించుకోవడానికి, మీ గ్రామం, పట్టణం అభివృద్ధి సరైన ప్రాధాన్యత ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకొని తప్పకుండా స్వీయ గణనలో పాల్గొని. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.